గుత్తొంకాయ కూర నిజంగా అమృతమే కదా. ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో గుత్తొంకాయ చేయడం. ఎప్పుడు చేద్దామన్నా టైం ఉండేది కాదు. ఫైనల్గా ఈరోజు చేస్తున్నా. అంతే కదా, దేనికైనా టైం రావాలి. చెల్ల చూసేద్దాం. ఫస్ట్ అయితే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకురి. లాగ్ లేకుండా 4 ముక్కలలో కూర అయితే నేర్చుకున్నారు. అది ఫస్ట్ అయితే పుచ్చులు మచ్చలు లేని వంకాయలను తెచ్చి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. లేతగా ఉండేటట్లు చూసుకొని అట్నే పనిలో పనిగా 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, మీ ఇష్టం, మీకు ఎంతైతే అంత. గ్రేవీ మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు. అట్నే మసాలా కోసం కొన్ని ధనియాలు, లవంగాలు, అదోటి ఇదోటి వేసుకోవాలి. మన ఇంట్లో ఏది ఉంటే అదే. కొన్ని నువ్వులు, అట్నే కొంచెం జీలకర్ర, ఇవన్నీ దూరగా వేయించి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. చల్లారిందాక మళ్ళీ అట్నే ఉడుకుడుకు వేయొద్దు మిక్సీలో. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయొద్దు. ఇట్లా పౌడర్ లెక్క మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్, మీ ఇష్టం, మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు రుబ్బుకోరి. రుబ్బిన దాన్ని పక్కన పెట్టుకోరు. ఇప్పుడు దీంతో ఇట్లా పని లేదు. ఇప్పుడు కడాయో గిన్నె తీసుకొని మరింత నూనె పోసుకోరు. ఏం వేస్ట్ కాదు. మళ్ళీ తర్వాత కూరలకు వాడుకోవచ్చు. ఇంతసేపు గోసి పెట్టుకుని వంకాయలు జరసేపు ఆరిన తర్వాత కాగిన నూనె వేయాలి. అట్నే పచ్చి వేస్తే మీద జిల్లి పడుతుంది నూనె. సో కొంచెం జాగ్రత్త. ఒక్క వంకాయ వేసిరండి అనుకున్నారు. అది నూనె కాగిందో లేదో తెలుసుకుంటానికి దాన్ని వేసినాం. బాగానే కాగింది. ఇప్పుడు అవన్నీ వేసుకోవాలి. వంకాయలు ఒక దాని తర్వాత ఒకటి. ఒక 10-15 నిమిషాలు బాగా గోల్డ్ కలర్, అదే బ్రౌన్ కలర్ వచ్చింది ఆకేంపుకోవాలి. నాన్ వెజ్ అయినా ఈజీగా చేయొచ్చు, కానీ ఇలాంటి గుత్తొంకాయ కూర కొన్ని వెజ్ రెసిపీస్ ఏమైతే ఉంటాయో ఇవి చాలా కష్టం. అందుకే చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక లేకనే ఇన్ని రోజులు చేసుకోలేదు గైస్ గుత్తొంకాయ కూర. అసలు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా గైస్. ఓపిక గురించి ఇంత ఓపికగా మాట్లాడుతుంది. కూర ఉండేది నువ్వేనా అనుకునేరు. నేను కాదు గైస్, మా బాపు ఉంటుండు. నేను వీడియో తీస్తున్నా గంతే. వీడియో తీస్తూ మా బాపుకు చేతి సాయం చేస్తున్నా గైస్. ముచ్చట మైకంలో పడితే వంకాయలు మాడిపోతాయి. సో జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి. టైం అంతా ఇక్కడనే వీక్తుంది. ఉడకటానికే మస్తు టైం పడుతుంది. అట్నే కొంచెం చింతపండు కూడా నానేసుకొని చింతపులుసు పోసుకోవాలి కదా. అమ్మయ్య, ఫైనల్గా వంకాయలు 20 నిమిషాల తర్వాత ఫుల్గా ఫ్రై అయిపోయినాయి. చూసిరిగా కలర్ కూడా చేంజ్ అయింది కదా కొంచెం. ఇక తీసి పక్కన వేసుకుందాం గిన్నెలో. చూస్తానికి భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా. మరి ఇట్లా కావాలంటే అర్ధగంట పట్టింది. ఉప్పు కారం ఉంటే డైరెక్ట్ ఇట్నే తినేయచ్చు, కానీ అగడ పట్టట్టు చేయొద్దు కదా. జరసేపు ఆగుదాం కూర అయ్యేదాకా. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది అదే మరింత పోసుకొని. వంకాయ కూర కొంచెం గుత్తొంకాయకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మీకు ఇష్టమైన పోపు గింజలు వేసుకోవచ్చు గైస్. మేమైతే ఒక జీలకర్ర వేసుకున్నాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని యాజ్ యూజువల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లనే 20 నిమిషాలు ఉంచేరు, మాడిపోతుంది గాయస్. ఒకటి ఎప్పుడు మర్చిపోయినా గైస్, 2-3 టమాటాలు కూడా వేసుకోరి. ఉంటేనే వేసుకోరి, లేదంటే లేదు. అవి కూడా 2-3 నిమిషాలు ఉడికించుకోరి. ఉప్పు వేసుకోవచ్చు కావాలంటే, తొందరగా ఉడికితే అంటారుగా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోరి. అడగంటకుండా పచ్చివాసన పోయిందాక ఏంపుకోరి. ఇంతకుముందు మనం రుబ్బి పెట్టుకున్నాం మసాలా, అది తెచ్చేయి. ఇప్పుడు దాని అవసరం ఉంది. జాగ్రత్తల్లో అసలు వేసింది పల్లీలు కాబట్టి ఎమ్మటే అడుగంటుతా ఉంది. గంటే అలా తీయకుండా కలుపుతూనే ఉండాలి. మనం ఎంత కలిపినా అడుగంటుతూనే ఉంటుంది కాబట్టి మిక్సీలో అడుగు పొడుగు ఏమన్నా మిగిలిపోయిన పేస్ట్ ఉంటే అందులో నీళ్ళు పోసి కూరలో పోసుకోరి, నష్టం వెళ్ళదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోరి. ఉప్పు జర చూసేసుకోరు, లేదంటే అంతుతుంది అవుతుంది. ఇప్పుడు కొంచెం మనం నానబెట్టుకున్న పులుసు ఉందిగా, దానిలో పోసుకోరి. పులుపు కూడా కొంచెం చూసుకోరి. అందరికి పులుపు నచ్చదు కదా. ఇక కలుపుతూనే ఉండండి. కలపడం 5 నిమిషాల పాటు ఉడకనియ్యరు, ఎందుకంటే గ్రేవీ మంచిగా తయారు కావాలి కదా. ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకోరి. కొంచెం అని అంత గుమ్మరిస్తుంది అనుకున్నారు. చెప్పిన కదా ఇంతకుముందే, మా కారం అంతగానం కారమే ఉండదు. అందులోనూ మేము కారం గట్టిగానే తింటాం, అందుకనే ఇట్లా వేసుకున్నాం. మీరు జర చూసేసుకోరి అంతే. కారం వేసి 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇక ఆఖరి ఘట్టం. ఫైనల్గా ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ కూరలు వేసేయరు. ఇక గాయస్, ఈ కూర మొత్తం తయారైతానికి ఎంతసేపు పట్టింది ఎరికైనా? గంటకి ఎక్కువనే పట్టింది. మరి కూరలు అన్నిటికంటే రారాజు కదా, అంత టైం తీసుకోవడంలా వర్త్ అనిపించింది. అంతేగా, పనికి తగ్గ ఫలితం, టైంకి తగ్గ టేస్ట్ బాగానే ఉంటుందని అనుకుంటానా. చూడాలి మరి తర్వాత. ఒక 10-15 నిమిషాలు కూర మీద మూత పెట్టి మర్చిపోర్రిగా. చూసిరు కదా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా కూర ఉడికిపోయింది అన్నట్టు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే ఎన్నడరా తిన్నాం అన్నట్టే ఉంది. కాకపోతే ఉడుకుడుకు తింటే నోరు కాలుతుంది కదా, అందుకే ఒక 5 నిమిషాలు ఆగుదాం. ఫైనల్గా తినే టైం రానే వచ్చేసింది. వేడి వేడి అన్నం, గుత్తొంకాయ కూర, ఆ గ్రేవీతో కలుపుతుంటే ఆ ఫీలింగ్ ఏందో వెరైటీ ఉంది గాయస్. ఫస్ట్ నేనే తింటున్నా గాయస్. ఎట్లాగో వండింది నేను కాదు కదా, క్రెడిట్ మొత్తం మా బాపుకే కాబట్టి తినడైనా ముందుగా నేనే తిందామని తింటున్నా గాయస్. స్మెల్ అయితే లిటరల్గా మటన్ లెక్కనే ఉంది. మళ్ళీ ఇంత ఊరిస్తున్నాను దిష్టి పెట్టుకున్నారు. మీరు కూడా తినేసేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎట్లొచ్చిందో నాకు కామెంట్ చేయరి. అట్నే కొంతమందికి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. ఫైనల్గా టేస్ట్ విషయానికి వస్తే బొమ్మ సూపర్ హిట్ గైస్. రెసిపీ ట్రై చేయండి గైస్, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అట్నే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.